ఎడబుట్టి ఎడ పెరిగి ఎడ ఉన్నారో అన్నలు అనేది మీ అందరికీ ఈ పాట గుర్తే ఉంటుంది మావోయిస్టులకు సంబంధించి. అయితే దీని గురించి కాస్త డెప్త్గా పోతా నేను, ఎందుకంటే ఈ విషయాన్ని చాలా వరకు తెలవాలి. ఇక్కడ కొన్ని అంశాలు మీకు చెప్తాను వినండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా. సో చాలా వరకు కూడా చాలామందికి తెలియని విషయాలు ఇవన్నీ. 1970 మళ్ళీ చెప్తున్నా, ఇయర్తో సహా చెప్తున్నా. 1970 1980 సంవత్సరంలో అప్పటి భూస్వామ్య వ్యవస్థ అప్పటి ఉన్న కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఏది కొన్ని వర్గాలను ఊరవతలు ఉంచడం, కొన్ని వర్గాలను వేధించడం, కొన్ని వర్గాలను బానిసలుగా చూడడం, కొన్ని వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భూములకు సంబంధించి ఉంటే వారి దగ్గర లాక్కోవడం, కొన్ని కులాలను వెలివేయడం, కొన్ని కులాలను నెత్తి మీద పెట్టుకోవడం, ఇలా రకరకాలుగా హింసకు గురైన సందర్భంలో 1971 సంవత్సరం నుండి 1988 సంవత్సరం వరకు చాలా చోట్ల, చాలా మండలాల్లో, చాలా గ్రామాలలో, చాలా జిల్లాలలో చాలామంది కూడా అనేక రకాలుగా దోపిడీకి గురైన సందర్భంలో పుట్టిన ఈ మావోయిస్టు పార్టీ, నేను ఎందుకంటే ఈరోజు స్పష్టంగా చెప్పాలి, తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి, ఇంకా కూడా ఇట్లనే ప్రజలందరూ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒకరు వ్యతిరేకంగా, ఒకరు సానుభూతితోని, ఒకరు ఇంకొక రకంగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవం ఏంది? అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం నిలదీసిళ్ళు, అక్రమాలు జరిగిన చోట సక్రమం చేసిళ్ళు, బాధ కలిగిన చోట మేము భరోసానిచ్చిళ్ళు, చదువు లేని చోట చదువును చెప్పించిర్రు, భూములు పోతే భూములు ఇప్పించిర్రు, ఆడపిల్లకు అండగా నిలబడిలు. ఎక్కడో గిరిజన గూడాలలో, గ్రామాలలో, ఎక్కడో వ్యవస్థలో అనేక మంది అధికారులు రకరకాలుగా ఆనాటి ఉన్న పరిపాలన వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులు పడితే వాళ్ళందరినీ ఎదిరించడానికి సమాజంలో నుండి పోరాటం చేయలేని అడవి బాట బట్టి పోరాటం చేసేళ్ళు. ఓకే, దట్స్ ఇట్, సూపర్. ఎప్పుడు 1970 నుండి అది మొన్నటి వరకు వండర్ఫుల్గా సక్సెస్ అయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అడవులలో మావోయిస్టులు అంత సురక్షితం కాదు. అడవికి వెళ్తున్నావా, వదిలేస్తున్నావు నీ ప్రాణాన్ని. సమాజంలోకి వచ్చి పోరాడు. మావోయిస్టులలో దాదాపుగా 700 పైచిలుకు, 702 ఎగ్జాక్ట్గా 702 మంది మావోయిస్టులు. దాదాపుగా వీళ్ళందరూ కూడా ఎంటెక్లు, బీటెక్లు, పిహెచ్డీలు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే. మళ్ళీ వీళ్ళంతా ఏదైనా సాధారణ స్కూల్ నుండో లేదా కాలేజీ నుండో వచ్చిన కాదు. వరంగల్ నిట్టు నుండి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి, కాకతీయ యూనివర్సిటీల నుంచి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల నుంచి పిహెచ్డీలు అందుకున్న వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు. మీ కలం అడవి బాటలో కాదు, సమాజంలో కావాలి. మీ పోరాటం అడవులలో కాదు, ప్రజల మధ్యలో కావాలి. మీ నివాసం అడవి మధ్యలో కాదు, ప్రజా జీవితంలో కావాలి. మీ నినాదం అడవిలో కాదు, ప్రజాక్షేత్రంలో కావాలి. ఆనాడి కంటే హింస, ఆనాడి కంటే అత్యాచారాలు, ఆనాడి కంటే దోపుళ్ళు, ఆనాడి కంటే అక్రమాలు ఎక్కువగా ఈ సమాజంలో జరుగుతున్నది. మీరు అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా మేము అడవుల బాటలోనే ఉంటామంటే ప్రాణాల కోసం మీరు అడవుల చుట్టూ ఉండే గ్రానైట్ కానీ, గనులు కానీ, బాక్సెట్లను కాపాడడానికి ఉంటారేమో, అక్కడ గిరిజన గ్రామాలకు రక్షణగా ఉంటారేమో. మీ పేరు చెప్పి జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లు, మీ పేరు చెప్పి అన్యాయంగా బలి అవుతున్న గిరిజన గ్రామాలకు సంబంధించిన పేదల యొక్క ఆర్తనాదాలు వినండి. ఈ సమాజంలో పూర్తి స్థాయిలో కూడా అర్ధరాత్రి కాదు, పట్టపగలు 12ంటికి బయలుదేరి బయటికి వెళ్ళలేని ఆడపిల్లను చూడండి. ఈ సమాజంలో ప్రశ్నించడానికి కూడా గొంతుకను పూర్తి స్థాయిలో నొక్కుతున్న తీరును చూడండి. ఈ సమాజంలో అక్రమంగా వేల కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకుడిని చూడండి. ఏది చట్టం పేరు చెప్పి చుట్టంలా మారిపోతున్న వ్యవస్థలను చూడండి. వీటన్నింటిని పరిష్కరించడానికి, వీటన్నింటి మీద పోరాటం చేయడానికి, ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి, ఈ సమాజానికి రక్షించడానికి మీరు ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు మీరు మొత్తం ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే. శాంతి చర్చలు పెడుతున్నాం, శాంతి చర్చలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిమాండ్లు పెడుతున్నామంటే వినే స్థితిలో వాళ్ళు లేరు, పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. ఈ రోజు నేను చెప్తున్నా, ఇప్పటి వరకు దాదాపుగా 200 పైచిలకు చాలా మంది కూడా మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. శాంతి చర్చలతోనే అటు చాలా మంది పోరాటం చేస్తూ శాంతి చర్చలకు సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో తీసుకురావడానికి అనేక పార్టీల చుట్టూ తిరిగి, ఆ గడపల చుట్టూ తిరిగితే వాళ్ళ చెప్పులు అరిగినాయి తప్ప పట్టించుకున్న వాడు, వినేవాడు కరువైపోయిండు. ఎస్, ఇది వాస్తవం. మావోయిస్టు పార్టీలను బూటకపు ఎన్కౌంటర్ చేస్తున్నారు. వాళ్ళు దొరికిన తర్వాత కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారని ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు నినదీస్తున్నాయి. అంతే. మీకోసం జెండా పట్టి, మీకోసం ధర్నా చేయడానికి, మీకోసం రోడ్డు ఎక్కి, మీకోసం కోర్టుల చుట్టూ తిరిగి, మీకోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి, మీకోసం పార్టీల చుట్టూ తిరిగి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఆలోచించే యువత ఇక్కడ లేదు.
నిజమైన యువత, నిస్వార్థమైన యువత అక్రమాలకు, అన్యాయాలకు బలైపోయి కన్నీటి వేదనతో ఇంట్లో ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే, నిన్న వెల్శాల గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉద్యమ కెరటం నేలరాలిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ నా బిడ్డలే, నా తెలంగాణ ప్రాంత బిడ్డలు. నా తెలంగాణ తల్లి ఏమంటున్నదో తెలుసా? 9 నెలల పాటు తల్లి గర్భంలో మోసిన తర్వాత 90 ఏళ్ల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడానికి మిమ్మల్ని అడవిబాటలోకి పంపించి ఈరోజు మళ్ళీ నా ఒడిలోకి తీసుకువెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే సమాజం మీద జరుగుతున్న అనేక మంది బిడ్డల యొక్క ఆక్రదన కన్నీళ్లు విని ఇకనైనా ఈ సమాజాన్ని రక్షించడానికి రండి అంటున్నారు. తెలంగాణ తల్లి మొరబెట్టుకుంటున్నది. ఎస్, ఇప్పటికైనా శాంతి చర్చలు లేదా ఇతరత్ర అనుకుంటే అవి అంతటితోనే ఆగమైపోతున్నాయి. నేను ఇప్పటి వరకు దాదాపుగా చాలామంది వ్యక్తులతోని, మేధావులతోనే మాట్లాడే ప్రయత్నం చేసిన, కానీ శాంతి చర్చల విషయంలో ఏ ప్రభుత్వం ఒక్క అడుగు కాదు కదా, ఒక ఎంటికంత, ఇగో ఇంచంత కూడా అడుగెత్తలేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మీకు ఎవరు ఏ కొరియర్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో నాకు తెలియదు, కానీ ఇది వాస్తవమైన విషయం. మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే తప్ప ఇక్కడ ఒక సమస్యకు పరిష్కారం దొరకదు. మీరు ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే తప్ప మీ ప్రాణాలకు రక్షణ ఉంటుంది. మీరు ప్రజాక్షేత్రంలో అడుగు పెడితేనే. వీళ్ళు శాంతి చర్చలు చేయడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ ఏమో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు మా పార్టీలను చాలా మందిని చంపిండు అని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చూసిలు. కిషన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితులు లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీ ఆదేశాలను పాటిస్తా అంటున్నారు. ఉన్న ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం రోజు బాహాటంగానే కగారనే ఒక కుట్రాను దాన్ని ఆపేయండి అంటూ కేసీఆర్ చెప్పిండు. దానికోసం మీకు ఏదైతే సిపిఎం కానీ సిపిఐ ఎమ్మెల్యే కానీ మీ చుట్టూ ఇంకా ఏదైతే అడవి ప్రాంతాలలోకి వచ్చి మీ యొక్క ఎన్కౌంటర్ అయిన తర్వాత మృతదేహాలను గుర్తించి వాటిని మాకు ఇవ్వండి అంటూ ఆర్తనాదాలు కన్నీళ్లు పెట్టుకున్నాడు తప్ప చేసేది ఏమీ లేదు. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించకపోయినా అంగీకరించినా ఇది వాస్తవం. ఎందుకంటే మావోయిస్టుకు సంబంధించిన నేత గణేష్ ఎన్కౌంటర్ కానీ, దాంతోపాటు నిన్న జరిగిన ఏఓబి సభ్యురాలు అరుణ కానీ, లేకపోతే ఏరియా కమిటీ సభ్యుడు అంజు కానీ, దాంతోపాటుగా గాజర్ల రవి ₹1 కోటి రివార్డు ఉన్నది. 2004లో సర్కార్తో చర్చలలో పాల్గొన్నాడు. అప్పట్లో ప్రభుత్వ ప్రతినిధులలో ఇప్పటికే 4 మృతి, రవి మృతితో చిన్నబోయిన వెల్శాల గ్రామం అంటూ కూడా చూస్తున్నాం. సో పూర్తిగా కూడా ఇక్కడ ఏంది అంటే ఎన్కౌంటర్లు అవుతూనే ఉన్నాయి. సో మీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మీరు సమాజం కోసం అనే అడవులో బాటలో ఉంటే ఇట్లా విగత జీవులుగా రావడాన్ని ఇక్కడ ఉండే మీ లక్ష్యాన్ని, మీ ఆశయ సిద్ధి పునికి బుచ్చుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. సో ప్రజాక్షేత్రంలోకి మీరు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆఖరికి గ్రహాంతరవాసులు ఇతరత్ర మొత్తం వేరే ఇక్కడ శాస్త్ర సాంకేతిక టెక్నాలజీ అంతా అభివృద్ధి చెంది అన్ని గ్రహాల మీద పరిశోధనలు చేసి అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఈ సమాజంలో మీరు అడవులలో ఉండి సాధించవచ్చు, గొప్పగా సాధించవచ్చు. అది 2004 వరకే, దశకం వరకే ఉన్నది. 2004 నుండి 2014 వరకు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. 2014 నుంచి 2023 వరకు ఇప్పటికీ బ్రహ్మాండంగా మారిపోయింది. ఇక్కడ సమాజంలో ఉండే భూములు కానీ లేదా ఆడపిల్లల విషయంలో కానీ అక్రమంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది నాకు ఒక అడ్వకేట్ పంపించిండు. ఆయన కన్నీళ్లతో చెప్పిన మాట ఏంటంటే, అన్న తెలంగాణలో ఈరోజు ఏది అంటే నేను కొన్ని ఏదైతే జైళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించి నేను అక్కడికి నాకు ఖచ్చితంగా నేను వాళ్ళందరినీ కలవాలి, మాట్లాడాలని దాదాపుగా 12 జైళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వకాలత్ తీసుకుని ఆడ కలిసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఎందుకంటే తెలంగాణ హిస్టరీలోనే మీకు తెలుసో లేదో అప్పటికి జైళ్ళ శాఖగా ఉన్న వికే సింగ్ అని ఉంటారు, నాకు చాలా ఆప్తుడు. సో ఆయన రిటైర్మెంట్ సందర్భంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు చాలామంది ఏ తప్పు చేయకుండా జైళ్ళల్లో మగ్గిపోతున్నారని చెప్పిర్రు. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో కూడా న్యాయం కోసం వచ్చి అక్కడ కూడా అన్యాయానికి ఎదుర్కొని, అంటే రాజకీయ పలుకుబడో, ఆర్థిక పలుకుబడో, లేకపోతే ఇతరత్రతో ఎదుర్కొన్న చాలామంది కూడా దాదాపుగా ఒకరిద్దరని నేనన్నా, చాలా వరకు వేలల్లో ఉంది సంఖ్య. ఆ సంఖ్య అని చెప్తే మళ్ళీ ఇదో పంచాయతీ అవుతుంది. సో చాలామంది కూడా జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. ఇప్పటికీ కూడా జస్ట్ వాళ్ళకు బెయిల్ వచ్చింది, కానీ పూచీకత్తు అవి కట్టడానికి ఎవరూ లేక చాలా జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. నేను చెప్తున్నా కదా, నిన్నటి దాకా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, జైళ్ళకు సంబంధించి ఒక కొత్త కార్యక్రమాన్ని చేయాలని వైఆర్టీవీ తరఫున తలపించిన, అది ఎంత దూరమైనా చేసే ప్రయత్నం అయితే మొదలు పెడతా. సో దాంట్లో భాగంగా పూర్తిగా కూడా వాళ్ళందరి బాధలు, రోదనలు, ఒక 10-15 మంది బయటకు వచ్చిన వాళ్ళ బాధలు వింటే చలించిపోయినా. సో నేనేమంటున్నానంటే న్యాయం జరగట్లేదు, అన్యాయాలే ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించు.